హలో అండి, ఈరోజు నేను పప్పు చెక్కలు చేస్తున్నాను. పప్పు చెక్కలు మా రాయలసీమలో నిప్పట్లు కూడా అంటారు. పప్పు చెక్కలకు కావలసిన పదార్థాలు 10 to 15 పచ్చిమిర్చి, ఒక 3 స్పూన్ల వాము, ఒక 3 స్పూన్ల జీలకర్ర, ఒక 3 స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, బటరు, వేయించిన పల్లీలు ఒక పెద్ద కప్పు, ఒక చిన్న కప్పు పొట్నాల పప్పులు, ధనియాలు 3 స్పూన్లు ధనియాలు, కరివేపాకు, సాల్ట్. పప్పు చెక్కలు చేసుకుందామా? పప్పు చెక్కలు క్రంచీగా రావాలంటే వేడి నీళ్లు కాంచుకొని వేసుకుంటే బాగా క్రంచీగా వస్తాయి. పప్పు చెక్కలు చేసుకోవడానికి కలుపుకుందాం. ఫస్ట్ పల్లీలు వేయించుకున్న మిక్సీకి వేసుకున్న పల్లీలు, తర్వాత పొట్నాల పప్పులు 1 కప్పు మిక్సీకి వేసుకోవాలి కచ్చా పచ్చా. తర్వాత వాము, తర్వాత జీలకర్ర, తర్వాత నువ్వులు వేసుకొని చెప్పడం మర్చిపోయాను, ఒక 2 స్పూన్ల ఎండుమిర్చి, ఎండుకారం, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీకి వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకొని కలుపుకోవాలి. నేను 1.5 కిలో వేసాను, ఎక్కువ వేసాను కాబట్టి ఎక్కువ కలుపుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసి వేడి నీళ్ళు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని లాస్ట్లో బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే మెత్తగా ఉంటాయి, గట్టిగా వేయకుండా, బియ్యం కదా మెత్తగా ఉంటాయి. ఇలా వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని అంతా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలోకి వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు బాగా కాగుతున్న నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని చేతితో కలుపుకోలేము కదా, గరిటతో అలా ఇలా చల్లారేంత వరకు కలుపుకొని చల్ల నీళ్ళు వేసుకొని మళ్ళా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత చల్ల నీళ్ళు వేసుకుంటూ మెత్తగా ఇట్లా ముద్ద అలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం అంతా పక్కకు తీసుకొని ప్లేట్లోకి ఇది కొంచెం చిన్న ఉండల్లాగా చేసుకొని ఇది తర్వాత మూత కప్పి గాలి పోకుండా ఆరిపోకుండా గట్టిగా అవుతుంది, ఆరితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఉండలుగా చేసుకున్న తర్వాత ఇలా వీటి మీద పెట్టుకొని ఇలా నొక్కుకోవాలి. నొక్కుకున్నవి ఇలా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకుని నూనెలో వేసుకోవాలి. ఒకటిగా
వేగుతున్నప్పుడు కాసేపు వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత తిరగదిప్పుకోవాలి. అప్పుడే తిరగదిప్పి విరిగిపోతుంది. ఇలా కొంచెం ఎర్రగా వేసుకొని తీసేసుకోవాలి. చూడండి, మన పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. పిల్లలకి స్నాక్స్లకి అన్నిటికీ బాగుంటాయి. క్రంచీగా ఎలా ఉన్నాయి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.